కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ బంకులు మూతపడతాయనే వదంతులతో అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ పెరిగింది. కొన్ని బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టడంతో స్టాక్ ఉన్న బంక్ దగ్గర క్యూ కట్టారు. కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ బంకుల దగ్గర రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మూతపడతాయనే వదంతులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని బంకుల వద్ద కస్టమర్లు బారోలు తీరారు. అర్ధరాత్రి నుంచే ఈ క్యూ లైన్లలో 2 వీలర్స్ 4 వీలర్స్ క్యూ లైన్లలో బారోలు తీరిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. కొన్ని బంకుల్లో పెట్రోల్ నో స్టాక్ అని చెప్తా ఉన్నారు. డీజిల్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ లేకపోవడం అనేది వినియోగదారులకు ఈ వదంతులకు మరింత ఊతం అనేది ఇచ్చినట్టయింది. దీంతో పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ పెట్రోల్ కూడా ఒకవేళ బంద్ అయిదేమో అనే ఉద్దేశంతో బంకుల వద్ద క్యూ కట్టారు. ఇక్కడ మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అలుగునూరు. పెట్రోల్ రాత్రి నుంచే బంద్ అవుతుందని చెప్పారు. అందుకోసం పెట్రోల్ దొరకదో గ్యాస్ కూడా దొరకలేదు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇప్పుడు నేను జగిత్యాలు అప్ అండ్ డౌన్ చేయాలి రోజు. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకుందామని ఆగిన. అసలు అప్పటి వరకు దొరకదో అనే ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ ఒక బాటిల్ కూడా పట్టుకుంటా పెట్రోల్. ఇప్పుడు ఎంత పోయించుకుంటారు? ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా. యాక్టివా బండి నాది. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా. ఒక 2 లీటర్ బాటిల్ కూడా నింపుకుంటా. ఎందుకంటే రేపు కూడా పోయి రావాలి కదా, ఎల్లుండి అంటే సెలవు ఉంటుంది. కానీ దానికోసం బాగా ప్రాబ్లం. బ్రదర్ చెప్పండి, అసలు పెట్రోల్ కొరత ఉందా? నిజంగా పెట్రోల్ కొరత లేదు సార్. కస్టమర్ ఇక వాళ్ళకి చెప్పలేము మనము, ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే రోజు ఇంత లైన్ ఉంటుంది. మనకు రోజు ఉంటుంది ఇంట్లో. మాకు ఒక 2 గంటలు ఉంటుంది. పొద్దున 7 నుంచి వెళ్ళి మా మార్నింగ్ 9 దానికి ఉంటుంది. ఒక 2 గంటలు ఉంటుంది అంతే. వాట్సాప్లో వాటిలో వచ్చిన పుకార్ల వల్లనే పుకార్ల వల్లనే ఇట్లా జరుగుతుంది సార్. పెట్రోల్ మీకు నిల్వ ఉందా? ఉన్నది. ఇప్పుడు కూడా మాకు అలా స్టాక్ ఉన్నది. లోడ్ పెట్టినాం, లోడ్ వస్తుంది ఇంకో 2 గంటలల్లా. మాకు కూడా ఉన్నది. అంటే పెట్రోల్ కొరుతున్నది, డీజిల్ ఏం ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు మా దగ్గర. రెండు ఉన్నాయి మా దగ్గర. జిల్లాలోని అన్ని బంకుల వద్ద కూడా పెట్రోల్కు డీజిల్కి ఎలాంటి కొరత లేదని చెప్పేసి బంకుల యజమానులు చెప్తున్నారు. కొన్ని బంకులు మాత్రం ఆ క్రెడిట్ ఇచ్చే బంకులు ఏవైతున్నాయో క్రెడిట్ ఇచ్చే బంకుల వద్ద వాటికి సరఫరాను నిలిపివేశారు డీలర్లు. దానికి సంబంధించి ఆ క్రెడిట్ ఇచ్చే బంకులు కొన్నిటిని నో స్టాక్ బోర్డు పెట్టాయి. వాళ్ళు నగదు ఇస్తేనే మేము వాటికి సరుకు అంటే డీజిల్ పంపుతామని చెప్పేసి, పెట్రోల్ డీజిల్ పంపుతామని చెప్పేసి ఆయిల్ సంస్థలు చెప్పడంతో అక్కడ వాటికి ఈ ఇంధన సరఫరా అనేది నిలిచిపోయింది. మనకు ఆపోజిట్లో ఒక బంక్ ఉంది, ఇది క్రెడిట్ బంక్. అది ఆ బంకు కూడా అది క్లోజ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఎవరైతే నగదు చెల్లించి డీజిల్ పెట్రోల్ కొంటారో వాళ్లకు ట్యాంకర్లను సరఫరా చేస్తున్నామని ఆయిల్ కంపెనీలు ఇప్పటికే చెప్పాయి. అయితే కొన్ని బంకులు మూతపడడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరింది. అక్కడక్కడ బంకులు, చిన్న బంకులు, 1 ట్యాంకర్ 2 ట్యాంకర్ల సామర్థ్యం ఉన్న బంకులు అనేటి కంప్లీట్గా మూతపడ్డ సిచ్యువేషన్ ఉంది. మిగిలిన బంకులకు నగదు చెల్లించి పెట్రోల్ డీజిల్ కొనుగోలు, ట్యాంకర్లను కొనుగోలు చేసే బంకులలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి యజమానులు చెప్తా ఉన్నారు. అయితే ఈ వదంతుల వల్లనే ఈ భారీ క్యూ లైన్లు వచ్చాయి. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అయితే మరోవైపు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ వదంతులకు ఎలా చెక్ పెడుతుందో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.